మన చరిత్రని రాబోయే తరానికి తెలియజేసేటువంటి పెద్ద చరిత్ర ఇది. పవన్ కళ్యాణ్ గారు కేవలం స్క్రీన్ మీదే కాదు, నిజ జీవితంలో కూడా ఆయన పెద్ద నటుడు. నిజ జీవితంలోనే ఆయన హీరో, సినిమా స్క్రీన్ మీద కాదు. కానీ ఈ రోజున ఆయన చేసినటువంటి ఆ సినిమా ఇవాళ మన యావత్ భారతదేశానికి చరిత్ర తెలుసుకున్నటువంటి సినిమా. యువతకి పెద్ద స్ఫూర్తి సినిమా. సనాతన ధర్మాన్ని నిలబెట్టినటువంటి సినిమా. మొఘల్ రాజ్య సమయంలో హిందువుల అణచివేతని ఏ విధంగా అణచివేశారో తెలియజేసినటువంటి సినిమా. హిందువులు ఏ విధంగా తిరగబడ్డారో చూపించిన సినిమా. అలాంటి సినిమా ఇవాళ యువతకు అవసరం, యావత్ ప్రపంచానికి కూడా అవసరం. సూపర్ మూవీ. 4 సంవత్సరాలు వెయిట్ చేసినందుకు చాలా కన్నుల విందుగా ఉంది. తెలుగు అభిమానులకి అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ దొరికిందని చెప్పాలి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? భారతదేశ వ్యాప్తంగా మనం పుస్తకాలు చదువుకుంటే మొఘల్ సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్నే ఎప్పుడు మన పుస్తకాల్లో ప్రచురించడం జరిగింది. మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే హరిహర వీరమల్లు తీయడం జరిగింది. మొఘల్ సామ్రాజ్యానికి ఎదురు నిలబడినటువంటి ఎంతోమంది తెలుగు నాయకులు, తెలుగు పోరాట యోధుల గురించి వాళ్ళ స్ఫూర్తిని ఒక్కసారి తలుచుకుంటూ ఈరోజు హరిహర వీరమల్లు తలుచుకుంటూ మన భారతదేశంలో మొఘలాయని తరిమి కొట్టినటువంటి ఆ గొప్పతనాన్ని మళ్ళీ ఒకసారి చాటి చెప్పిన విధంగా ఈరోజు హరిహర వీరమల్లు వెండి తెర మీద చూసినప్పుడు మాకు రోమాలు నిక్కరపరుచుకున్నాయి. సినిమా ఫ్లాప్ అయిద్ది, హిట్ అయిద్ది అనే కాన్సెప్ట్ అనేది అది పక్క పెడితే కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతి సినిమాలో ఈ లవ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్, ఫ్రెండ్షిప్ సంబంధించిన కాన్సెప్ట్ ఉంటుంది. కానీ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళకంటే ముందు మొఘలాయలు పరిపాలించారు. 1 కాదు 2 కాదు, దాదాపు 300లకు పైగా సంవత్సరాలు వాళ్ళు పరిపాలించి అక్బర్ నుంచి హుమాయూన్, ఔరంగజేబ్, షాజహాన్ ఇంకా తుగ్లక్ వరకు కూడా మొఘల్ సామ్రాజ్యం పరిపాలించింది. సినిమాలో చూపించిన మాదిరి హిందువులు విగ్రహాలు పెట్టుకొని పూజలు చేయాలంటేనే గడగడలాడేటువంటి పరిస్థితి భారతదేశంలో ఉండేది. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతోమంది పోరాట యోధులు మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి పోరాడి ఈరోజు హైందవ ధర్మాన్ని కాపాడుతున్నారు. భారతదేశంలో హైందవ ధర్మం ఈరోజు ప్రథమ స్థానంలో ఉంది అని అంటే ఆనాటి కాలం నుంచి వేదాలను, అదేవిధంగా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వచ్చినటువంటి వారందరికీ కూడా హరిహర వీరమల్లు అంకితం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మూవీ సూపర్ ఉంది, చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఈ జనరేషన్ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చూడాల్సిన మూవీ ఇది. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ, మన కిడ్స్కి చూపించాల్సిన మూవీ. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ గురించి మనం స్పెషల్లీ చెప్పాల్సిన అసలు ఆల్వేస్ ఆయన సూపర్గా యాక్ట్ చేస్తారు. ఆయన రియల్ లైఫ్కి మూవీకి చాలా దగ్గరగా ఉంది. అంటే ఆయన బయట ఏదైనా తన కళ్ళ ముందు జరిగే ఏ అన్యాయం అయినా ఒక్కడే సింగిల్గా నుంచొని ఎదుర్కొంటాడు. మూవీలో కూడా సేమ్ యాస్టీస్ అదే చూపించారు. ఫీల్ వెరీ హ్యాపీ. అది ఆయన క్యారెక్టర్ మాకు కనిపించింది మూవీలో. సార్ చేసింది ఒక సాంగ్ చేశారు. ఆ సాంగ్లో ఆయన చెప్పాను కదా సార్, ఆయన కాలు ఇలా ఊపినా, ఇలా మ్యానరిజం చూపించినా మాకు డ్యాన్స్ అది. మూవీ ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ సార్ ఎంత హార్ట్ టచింగ్గా ఉంది అంటే ఒక్కటే అని మనం చెప్పలేం, పిక్ చేసుకోలేం.